ఫ్రెండ్స్, మన వీడియో చూస్తున్న కొంతమంది లైక్ కానీ, షేర్ కానీ, సబ్స్క్రైబర్ కానీ చేసుకోవడం లేదు. ప్లీజ్ మీరు చేసే లైక్ మాకెంతో విలువైనది. అలాగే మన వీడియోని ఫుల్గా చూసి లైక్, షేర్, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను చెప్పే కథ పేరు తెలివైన మేక. రాజారాం అనే ఊరిలో ఒక రైతు ఇంట్లో ఒక మేక ఉంది. దానికి 3 చిన్న మేక పిల్లలు కూడా ఉన్నాయి. ప్రతిరోజు ఆ చిన్న మేక పిల్లలను చూసి బాధపడుతూ ఉండేది. ఎందుకంటే ఆ గ్రామానికి పక్కనే ఒక పెద్ద అడవి ఉంది. ఈ పెద్ద మేకకి ఎందుకు దిగులంటే ఆ అడవిలో ఉన్న మృగాలన్నీ తన పిల్లల్ని ఎక్కడ తినేస్తాయో అని బాధపడుతూ తన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో అని ఆలోచిస్తూ ఉండేది. ఆ మృగాల నుండి ఎలా తప్పించుకోవాలా అని తన పిల్లలకి నేర్పిస్తూ ఉండేది. అలా ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ రైతు తన స్నేహితుడితో చెప్పిన మాటల్ని ఆ చిన్న మేక వినింది. ఆ అడవి చుట్టూ ఎన్నో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ అడవి ఎంతో భయంకరంగా ఉంటుంది. ఆ మాటలు వినగానే ఆ అడవిలో చెట్లుకి చాలా పురుగులు ఉంటాయి, అవి తినచ్చు అనుకుంది. ఆ ఆశతో వాళ్ళమ్మ చెప్పిన మాటలు కూడా వినకుండా బయలుదేరింది. అలా కొంత సమయానికి ఆ పెద్ద మేకకి 2 పిల్లలే ఉన్నాయి, మిగతా ఒక పిల్ల కనపడ్డం లేదని అర్థమవుతుంది. వెంటనే అడవిలోకి వెళ్ళి తన పిల్లని వెతకాలని అనుకుంది. అలా పెద్ద మేక అడవిలోకి బయలుదేరింది. మరోపక్క ఆ చిన్న మేక పిల్ల అడవిలో పెద్ద పెద్ద చెట్లు చూస్తూ అడవి లోపలికి వెళ్ళిపోయింది. ఇలా వెళ్తూ వెళ్తూ అడవి మధ్యలోకి వెళ్ళిపోయింది. తన చుట్టూ నక్కల్ని చూసి భయపడిపోయింది. వాటిని చూడగానే వాళ్ళమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. వాళ్ళమ్మ చెప్పిన మాటలు వినకుండా అక్కడికి రావడం ఎంత పెద్ద తప్పో అప్పుడు అర్థమైంది. అప్పుడు ఒక నక్క ఇలా అన్నది. అయ్య బాబోయ్! ఇంత బలమైన మేక నాకు దొరుకుతుందని కల్లో కూడా ఊహించలేదు. చూసారా, మనం ఎదురు చూడకుండానే మనకెంత భోజనం దొరుకుతుందో. మనం కడుపు నిండా తినేద్దాం. అన్నది. అప్పుడు రెండో నక్క ఇలా అన్నది. నిన్న నా పుట్టినరోజు కదా, ఇది నాకు దొరికిన బహుమతి అనుకుంటాను. అప్పుడే మేకపిల్ల వాళ్ళమ్మ వస్తుంది. అప్పుడు రెండో నక్క మళ్ళా ఇలా అంటుంది. పుట్టినరోజు సంబరం నిన్నే పూర్తయిపోయింది అనుకున్నాను. కానీ అవలేదు. ఈరోజు కూడా కొనసాగుతుంది. దీన్ని చూస్తేనే తెలుస్తుంది చాలా రుచిగా ఉంటుందని. అప్పుడు పెద్ద మేక ఇలా అంటుంది. ఏం చేస్తున్నారు? ఈ మేక పిల్లను పట్టుకోవడమా మీ వీరత్వం? మీరంతా వీరులైతే అడవి రాజునే పట్టుకోవాలి. ఏంటి, అడవి రాజునా? అది సింహాన్నా? అవును, పట్టుకోవడం కుదరదా? ఎన్నాళ్ళు ఈ మేక పిల్లను పట్టుకొని తింటారు? మీ జన్మదిన పండగకు సింహమే బాగుంటుంది. నా పిల్లని తింటే మీకేం బాగుంటుంది? అందరి ఆకలి తీరుతుందా ఏంటి? బయట జనం ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? నక్కలకు అసలు ధైర్యమే లేదని, వాటికి అసలు ధైర్యమే ఉండదు, వృద్ధా అంటున్నారు. మాకు ధైర్యం లేదా? మేము తలుచుకుంటే అడవి రాజానే ఎదిరిస్తాము, వేటాడి తింటాం కూడా. అంత ధైర్యం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళొచ్చుగా. దాని కదా అంతం చేస్తే మీరే రాజు కావచ్చు. ఆ తర్వాత ఈ అడవిలో ఉన్న మృగాలన్నీ మీకే బానిసవుతాయి. అప్పుడు చిన్న మృగాల నుండి పెద్ద మృగాల వరకు మిమ్మల్ని చూసి భయపడతాయి. ఈ మాటలు విన్న నక్కలకి మనసు మారింది. సింహరాజాని ఎదుర్కోవాలని అనుకున్నాయి. విన్నారు కదా, మనం కూడా ఈ అడవికి రాజవ్వాలి. రాజైతే అప్పుడు బాగుంటుంది. అవును, అప్పుడు అందరూ మనల్ని చూసి భయపడతారు. కానీ అడవి రాజాను ఎదిరించడం అంత సులభమైన విషయమా? ఇది జరుగుతుందని నాకు అస్సలు అనిపించడం లేదు. అయినా కానీ మనం ప్రయత్నించి చూద్దాం. అప్పుడే మనకు పెద్ద వేట దొరుకుతుంది. వెంటనే సింహం ఉన్న చోటికి బయలుదేరాయి.
నక్కలలా బయలుదేరగానే ఆ పెద్ద మేక తన బిడ్డను తీసుకొని పరుగులు తీసింది. అలా పరిగెత్తి పరిగెత్తి సగం అడవిని దాటేసింది. అలా కొంచెం దూరం వెళ్ళగానే అవి రెండూ అలిసిపోయాయి. అప్పుడు అక్కడికి సింహరాజా వచ్చి వాటిని కోపంగా అరిచాడు. అప్పుడు రెండు మేకలు భయపడిపోయాయి. సింహాన్ని చూడగానే ఆ చిన్న మేక వాళ్ళమ్మ పక్కకొచ్చి నిలబడింది. ఒకే ఒక్క జంపుతో సింహం వచ్చి వాళ్ళ ముందు నిలబడింది. ఆ రెండు మేకల్ని కోపంగా చూసింది. ఏమైంది సింహరాజా? ఎందుకు మమ్మల్ని కోపంగా చూస్తున్నారు? నీకు తెలీదా? ఆ 4 నక్కల్ని నా దగ్గరికి పంపావు. వాటి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? అని అనింది సింహం. దానికి మేక ఇలా అడిగింది. పోనీలే, నీ భార్య పులి ఎలా ఉంది? నువ్వు అదెందుకు అడుగుతున్నావు? అవును, పోయినసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీ భార్య పులి నాకు స్నేహితురాలయ్యారు. అందుకే ఆమెను అడిగాను ఎలా ఉన్నారు అని. ఆమెకి ఖచ్చితంగా నేను గుర్తుంటాను. ఆమెకి నేనన్నా నా పిల్లలన్నా బాగా ఇష్టం. ఆమెకి నా నమస్కారాలు తెలపండి. సాధ్యమైతే ఈసారి ఆమెను కలుస్తానని చెప్పండి. ఏంటి, నువ్వు చెప్పేదంతా నిజమేనా? నిజమే. ఇప్పుడు మీరు మమ్మల్ని ఏమన్నా చేశారనుకో, మిమ్మల్ని మీ భార్య కోప్పడుతుంది. ఆమె ఇష్టపడే వాళ్ళని మీరే కదా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే మమ్మల్ని చంపుకొని తినాలా అని మీరే నిర్ణయించుకోవాలి. మీ భార్య కోప్పడడం మీకు ఇష్టమా? మీ భార్యకు నా పిల్లలంటే చాలా ఇష్టం. ఆమె చాలా మంచివారు. మీరు ఈ ఉద్దేశంలో రావడం ఆమెకి తెలిసింటే ఆమె ఖచ్చితంగా ఒప్పుకోరు. మీరు మాతో ఇలా మాట్లాడడం ఆమెకి తెలిస్తే ఆమె తట్టుకోలేరు. తర్వాత ఆమె మిమ్మల్ని బాగా తిడతారు. ఈ కాకి కూడా మీ భార్యకి స్నేహితురాలే. కిందటిసారి వచ్చినప్పుడు మేమందరం కలిసాం. ఇప్పుడు నేను నిన్ను నమ్ముతున్నాను. నువ్వు ఈ విషయం నాకు ముందే చెప్పడం మంచిదయ్యింది. లేదంటే నా పని అయిపోయేది. నా పులిరాణి నా పైన చాలా కోపగించుకునేది. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. మిమ్మల్ని నేను ఏమీ చెయ్యను. ఇప్పుడు నాతో కలిసి మాట్లాడిన విషయం నా భార్యతో చెప్పవద్దు, సరేనా? ఈ కథను విన్న సింహరాజా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ రాజా నుండి తప్పించుకొని ఆ రెండు మేకలు పరిగెత్తుకుంటూ వెళ్ళాయి. అలా పరిగెడుతూ ఉండగా అప్పుడు ఏం జరిగిందంటే పులిరాణి అక్కడికి వచ్చింది. ఆ పులిరాణి చూడగానే ఆ చిన్న మేక పిల్లకి మళ్ళీ భయం వేసింది. వాళ్ళమ్మ పక్కనొచ్చి నిలబడింది. అరే రే, మీ ఇద్దరిని చంపి తీసుకొని వెళ్తే మా సింహరాజా భలే సంతోషిస్తారు. ఏంటి, మేం సింహరాజా స్నేహితులం. మమ్మల్ని మీరు వేటాడుతున్నారని ఆయనకి తెలిసిందంటే తెలిస్తే ఏం జరుగుతుంది? ఆయన స్నేహితుల్నే మీరు వేటాడితే ఏం జరుగుతుంది? వేటాడుతారా? అది ఆయనకి తెలిస్తే ఏం జరుగుతుందో ఆలోచించండి బాగా. మీ గురించి సింహరాజా నాకేం చెప్పలేదే. కానీ మీ గురించి మాత్రం మాకు చాలా చెప్పారు. మేమిద్దరం అంటే సింహరాజాకి చాలా ఇష్టం. అందుకే మీ గురించి చాలా విషయాలు గొప్పగా మాకు చెప్పారు. అలాగా, మీరు సింహరాజాకి మంచి స్నేహితులా? అవును, ఒకరోజు ఆయన ఆపదలో ఉన్నప్పుడు నేను నా పిల్లలే తనని కాపాడాం. ఓ అలాగా, అయితే మిమ్మల్ని నేను ఏమీ చేయలేను. మీరు నన్ను చూసినట్లుగాను మమ్మల్ని మీరు వేటాడాలి అని అనుకున్నట్టుగాను ఆయనతో చెప్పకండి. ఈ విషయం తెలిస్తే ఆయనకి చాలా కోపం వస్తుంది. తర్వాత మీకే ఆపద. నేను మహారాజా ఎలా స్నేహితులమయ్యామంటే నా కుందేలు స్నేహితుడు వల్లే ఆయనతో స్నేహమయ్యాం. తర్వాత ఒకరోజు ఆయన ఆపదలో ఉన్నప్పుడు నేను కుందేలే కాపాడాం. లేదంటే ఆయన్ని వేటాడి తీసుకుని వెళ్ళేవాళ్ళు. చాలా మంచిది, మీరు సింహరాజాని కాపాడారు. పులిరాణికి ఆ కథను చెప్పేసరికి ఆ కథను విన్న పులిరాణి కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెంటనే ఆ తల్లి బిడ్డ కలిసి వెంటనే పరుగులు తీశారు.
అలా పరుగులు తీసే మేకలు ఇంటికెళ్ళేంత వరకు ఎక్కడా ఆగకూడదని అనుకున్నాయి. అలా వేగంగా పరిగెడుతూనే ఉన్నాయి. అలా ఇంటికి చేరుకోగానే అడవిలో జరిగిన విషయాలన్నీ గొర్రెపిల్లలకి చెప్పి ఇక మీదట జాగ్రత్తగా ఉండాలని చెప్పింది వాళ్ళమ్మ. అప్పుడు అక్కడున్న గొర్రెపిల్లలు రెండు ఇలా అన్నాయి. అమ్మా, నువ్వు అడవిలోకి వెళ్ళేసరికి మాకు చాలా భయం వేసింది. మేం కూడా వద్దామని అనుకున్నాం. అప్పుడు వాళ్ళమ్మ దగ్గర ఉన్న చిన్నపిల్ల ఇలా అన్నది. నేను వెళ్ళిందే తప్పు. అమ్మ నన్ను కాపాడి ఇక్కడికి తీసుకొని వచ్చింది. ఇక మీదట మనము అమ్మ మాట విని జాగ్రత్తగా ఉండాలి. అయితే అమ్మే నిన్ను కాపాడి తీసుకొని వచ్చారా? ఇలా చూడండి పిల్లలు, మనకంటూ చాలా ఆపదలున్నాయి. కాబట్టి మనమందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటి దగ్గర నుండి మనం కాపాడేందుకు మనకి తెలిసి ఉండాలి. ఆపద వచ్చినప్పుడు మనం భయపడకూడదు. శత్రువుల దగ్గర నుండి తెలివిగా మనల్ని కాపాడుకోవాలి. సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నించాలి. శత్రువులకి మనం భయపడినట్టుగా తెలియకూడదు. సరేనా పిల్లలు? ఆ రోజుటి నుండి వాళ్ళ అమ్మ చెప్పినట్టే వింటూ ఉన్నాయి. మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.